పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, దానికోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ ఆర్వీఎస్ఎస్ సున్నారాజు అన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో పర్యావరణ పరిరక్షణ మొక్కల పెంప కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పాఠశాల హెచ్వై రామలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రీజనల్ చైర్మన్ గుంట్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ చెట్ల వల్ల ఉపయోగాలు విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, మునులు శివరామరాజు, హెచ్ఎం రామలక్ష్మి, జోన్ చైర్పర్సన్ రామరాజు, ఉపాధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, రుద్రరాజు నరసరాజులు మాట్లాడారు. దాత ఆర్వీఎస్ సూర్యనారాయణరాజు ఆర్థిక సహకారంతో కార్యక్రమం నిర్వహించారు. ఉండి లయన్స్ క్లబ్ ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రాన్ని రీజనల్ చైర్పర్సన్ అందించారు. కార్యక్రమంలో కాగిత మహంకాళి, మునులు విజయకృష్ణంరాజు, కలదిండి సీతారామరాజు, భూపతిరాజు హరినాథరాజు, మాసపత్రులు రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని ప్రధానోపాధ్యాయుని నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు. నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈనినట్లు. మనము భుజించే పండ్లు ఫలాలు పెద్దలు పడిన శ్రమ ఫలితాలు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే అవి ఏ రేపటి పసిడి పంటలు. లయన్స్ ప్రతినిధులు మరియు మన ఉండి క్లబ్ వారు కలిసి అంటే తిన్నింగ్ కాదు, ఉండి లయన్స్ క్లబ్ తరఫున గైడ్ లీడర్ మన సున్నారాజు గారు ఆధారంగా మొక్కలు పంపిణీ జరుగుతుంది. ఈ మొక్కలు పంపిణీ చేసిన ఒక వంతు తర్వాత వాళ్ళ మొక్కలైనా దానం చేస్తాం, దానికి ఇబ్బంది లేదు. కానీ దాన్ని రక్షించుకొని అది పూసి కాయ కాసే వరకు మనం కాపాడుకుంటే బెమ్మానికి ఉన్నది. అది కాకుండా మన కాయలు కాకుండా ఇవాళ ఎన్నో టన్నుల ఆక్సిజన్ ఇస్తుందన్నమాట. వాళ్ళ మానవుడికి ఆక్సిజన్ కావాలన్నమాట. ఒక ఆక్సిజన్ బాడీ ఎంతో తెలుసు, అలాగే ఎన్నో టన్నులు ఇస్తుంది. అందుకనే మొక్కలు ఇవ్వడం మా లయన్స్ క్లబ్ ధర్మం. తర్వాత దాన్ని కాపాడాల్సిన హెచ్ఎం గారికి పిల్లలకి చేయాలనుకోవాల్సింది. అలాగే నిన్న ఉండి క్లబ్కి ఏలూరులో గైడ్ లీడర్షిప్లో ఒక 3 మెంబర్స్ జాయిన్ చేసిన సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ ఇప్పుడు ప్రెసిడెంట్గా అందజేస్తున్నాం. ఉండి క్లబ్ అనేది జిల్లాలోనే తలమానికం. ఉండి క్లబ్ చేసిన సర్వీస్ కార్యక్రమాలు విపరీతంగా చేస్తారు, సైలెంట్గా ఉంటాయి. చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తారు. మన జిల్లాలోనే ఒక మంచి క్లబ్ అనడంలో అందులో అతిశయోక్తి ఏమీ లేదు. చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి, అలాగే మొక్కలు మీకు ఇంకెన్ని కావాలన్నా దానికి లిమిట్ లేకుండా మీకు ఎన్ని మొక్కలు కావాలన్నా నేను ఇస్తానని చెప్పి ఈ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ గారు ఎప్పుడు, అలాగే మన మెంబర్స్ కూడా ఎప్పుడు కాల్ చేసినా నేను వెంటనే పంపించడానికి సిద్ధంగా ఉంటాను. మా సేవలన్నీ కూడా ఉపయోగించుకోమని, అలాగే ఏ స్కూల్కి కావాల్సినా నేను సేవ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఉండి హై స్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి మంచి కార్యక్రమాలని భవిష్యత్తులో కూడా మరిన్ని చేయాలని ఉండి క్లబ్ వారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు. ఈరోజు మన పాఠశాలలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమానికి మన పాఠశాలని ఎంచుకున్నందుకు ముందుగా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా, రీజనల్ బృందానికి అందరికీ కూడా పాఠశాల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. మరి మా పాఠశాలని ఎంచుకోవడం అనేది మేము ఒక అదృష్టం కింద భావిస్తూ, ఎందుకంటే వృక్షో రక్షిత వృక్షాలను మనం కాపాడుకున్నట్లయితే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చిన్న వయసులోనే పిల్లలందరికీ కూడా పర్యావరణ పరిరక్షణ పట్ల ఒక బాధ్యతని ఇవ్వడం కోసము మా పాఠశాలని ఎన్నుకున్నందుకు లయన్స్ క్లబ్ వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.